హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు థర్డ్ క్లాస్ అండి, రివిజన్ క్లాసు. ఇందులో నేను 20 రకాల కుట్లు, బేసిక్ స్టిచ్చెస్ అనమాట. ఈ 20 రకాల కుట్లు నేర్చుకోవడం చూపిస్తాను చూడండి. ఇది రివిజన్ వర్క్ కాబట్టి మీకు కాస్త సులువు అవుతుంది స్టార్టింగ్ నుంచి నా స్టిచ్చెస్ ఫాలో అయిన వాళ్ళకి. అయితే ప్రతి స్టిచ్ నేను వరుసగా చూపిస్తాను. ఇప్పుడు లాస్ట్ క్లాసెస్లోని నేను మధ్య మధ్యలో చూపించా, ఇక్కడ అలా కాదు, ప్రతిదీ వరుసగా చూపిస్తా. రన్నింగ్ స్టిచ్ చూపించాను కదా, అది మీకు తెలుసు కదా, దారము ఎంత దూరంలో పెడతామో కింద నుంచి క్లాత్ అంతే తీయాలి. ఇది కాంతా వర్క్. ఈ కాంతా వర్క్కి ఏంటంటే దారం ఎక్కువ పైన కనపడేలా ఉండాలి, కిందన క్లాత్ చాలా చిన్నది తీయాలన్నమాట. అంటే కొన్ని వర్క్స్కి డిజైన్స్కి రన్నింగ్ స్టిచ్ అది నప్పుతుంది, కొన్ని డిజైన్స్కి కాంతా వర్క్ నప్పుతుంది అనమాట. జాగ్రత్తగా గమనించండి. అలాగే నెక్స్ట్ లాంగ్ స్టిచ్. లాంగ్ స్టిచ్ ఏంటంటే మనము ఫుల్గా గీత మొత్తం ఒకటే లాంగ్ కుట్టేస్తామన్నమాట. దీని నుంచి మనం పంచ్ వర్క్లు కుట్టాం కదా, అలా కుట్టుకోవచ్చు. నెక్స్ట్ డిబ్బీ కుట్టు. డిబ్బీ కుట్టు అంటే బ్యాక్ స్టిచ్. బ్యాక్ స్టిచ్కి ఏంటంటే మనము కుట్టు వెనక్కి కుడతాము, ఈ విధంగా ముందుకు వెళ్తాం, మళ్ళీ అంతే దూరం వెనక్కి కుడతామన్నమాట. జాగ్రత్తగా గమనించండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఆల్రెడీ ఒకసారి నేర్చుకొని ఉన్నారు కాబట్టి అర్థమైపోద్ది. లేదంటే మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ముందు నుంచి ప్రతి క్లాసు చూసి అప్పుడు ఇది చూసారనుకోండి, రివిజన్ వర్క్ కింద ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ కాడకుట్టు. కాడకుట్టు అంటే స్టెమ్ స్టిచ్ అండి. ఈ స్టెమ్ స్టిచ్కి ఏంటంటే ఈ విధంగా చూడండి, ముందు నుంచి మధ్యకి కొంచెం మరీ మధ్యకి వెళ్ళకూడదు, తీయాలి. అలాగే దారము కింద వైపుకి పెట్టాను కదా, అటే పెట్టాలి. పై వైపుకి పెట్టారనుకోండి, ప్రతిసారి పై వైపే పెట్టాలి. కింద వైపుకి పెడితే ప్రతిసారి కింద వైపుకే పెట్టి ఆ విధంగా కుట్టాలన్నమాట. నెక్స్ట్ గొలుసు కుట్టు. ఈ గొలుసు కుట్టుకి ఏంటంటే మనం సూది పైకి తీసామనుకోండి, మళ్ళీ అదే ప్లేస్లో కిందకి దించాలి. అయితే మధ్యలో కొంచెం ముందుకు తీసుకొచ్చి పైకి మధ్యలో దారం పెట్టి అప్పుడు కిందకి దించాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను కదా, అదే విధంగాను మీరు కొత్తగా నేర్చుకుంటున్నట్టయితే ఇలాగా జాగ్రత్తగా గమనించి నేర్చుకోండి. అలాగే ఒక క్లాత్ తీసుకొని దాని మీద పేరు రాసి ఆ కింద గీత గీసుకొని అప్పుడు కుట్టుకుంటూ మీరు చూసారంటే ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. మెయిన్ ప్రతిసారి మీరు వీడియో చూస్తూ ఉండలేరు కదా, ఒక క్లాత్ మీద ఫిక్స్డ్గా మీరు ఆ పేరు నెక్స్ట్ ఇలాగా కుట్టు కుట్టుకుంటూ ఉంటేనే కరెక్ట్గా మీకు కోర్స్ కంప్లీట్ అయినట్టుగా ఉంటుంది. అలాగే ఫ్యూచర్లో మీరు ఏదైనా డిజైన్ కుట్టాలంటే ఒక క్లారిటీ ఉంటుంది అన్నమాట మీకు. నెక్స్ట్ ఇది కాజా కుట్టు అండి. కాజా కుట్టు కోసం నేను 2 గీతలు గీసుకున్నాను. అయితే 2 గీతల నుంచి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కుట్టాలి. ఇది మెయిన్ కుట్టు అనమాట. కాజా కుట్లలో చాలా రకాలు ఉన్నాయండి. అందులో నేను 50 రకాల కాజా కుట్లు నా ఛానల్లో ఒక వీడియోలో చూపించాను. కొంచెం లెంత్ ఎక్కువే ఉంటుంది ఆ వీడియో, అయినా కూడా అన్ని కుట్లు 50 రకాల కుట్లు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అది చూడొచ్చు. బాగుంటుందండి కాజా కుట్టు, చాలా బాగా డిజైన్స్కి యూజ్ అవుతుంది. హరింగ్ బోన్ స్టిచ్ అండి. చూడండి ఏ విధంగా కుడుతున్నానో. దీనికి కూడా 2 గీతలు గీసుకోవాలి. సూదిని ఇటు నుంచి అటుకి, మళ్ళీ కిందకు వచ్చి ఇటు నుంచి అటుకి, మళ్ళీ పైకి వెళ్ళి ఇటు నుంచి అటుకి, అలాగా కుట్టుకుంటూ వెళ్ళడమేనండి. ఈ హరింగ్ బోన్ స్టిచ్చెస్లో కూడా చాలా రకాలైన స్టిచ్చెస్ ఉన్నాయి. అన్నీ కూడా మళ్ళీ ముందు మీకు చూపిస్తాను. ఇదంతా రివిజన్ క్లాసెస్ అండి. ఈ క్లాసెస్కి వచ్చే ముందు ఒకసారి పాత క్లాసులు కూడా చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఫెదర్ స్టిచ్ అండి. ఫెదర్ స్టిచ్కి 4 గీతలు గీసుకున్నాను. చూసుకోండి, పైనుంచి మళ్ళీ 3వ గీతకి దగ్గరికి వచ్చి మళ్ళీ మధ్య గీతలోకి వెళ్ళాను, మళ్ళీ ఈ కిందకు వచ్చి మళ్ళీ అవతల వైపు గీత దగ్గరికి వెళ్ళాను. గమనించండి నేను ఎలా కుడుతున్నాను అన్నది. మనం ఎక్కడి నుంచి తీసామో దానికి ఎదురుగానే మళ్ళీ కిందకి దించాలన్నమాట. దించి కొంచెం పైకి సూదిని పైకి లాగి ఆ మధ్యలో నుంచి దారం తీసామంటే అయిపోయింది. చాలా ఈజీ అండి, కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే చాలండి, ఈజీగా వచ్చేస్తుంది. ఫెదర్ స్టిచ్లో కూడా చాలా రకాలైన స్టిచ్చెస్ ఉన్నాయండి, అవి కూడా నేను ఇంకా మీదట చెప్తాను.
నేను మెయిన్ చెప్తున్నవి ఏంటంటే క్లాసెస్ అనండి ఇవన్నీను. వీటిని బేస్ చేసుకునే మీరు ఏ డిజైన్కైనా స్టిచెస్ యూస్ చేసి కుట్టుకోవచ్చు అనమాట. ఇది ముద్ద కుట్టు, దీన్ని సాటిన్ స్టిచ్ అంటారు. ఇది ఏంటంటే ముద్ద కుట్టుల్లో కూడా చాలా రకాలు నేను మీకు నేర్పించున్నాను. అయితే ఫ్యూచర్లో ఇంకా ఎక్కువే చూపిస్తాను. ఈ సాటిన్ స్టిచ్కి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి మనం దగ్గరగా తీసుకుంటున్నాం కదా. ఇందులోనే ఇలా తీసుకునే పద్ధతిలోనే చాలా రకాలు ఉంటాయి. అవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తాను. ఆల్రెడీ చెప్పాను, ఈ రివిజన్ క్లాస్లోని రిపీట్ చేస్తాను. అయితే మెయిన్ ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే బేసిక్ స్టిచెస్. ఈరోజు 20 బేసిక్ స్టిచెస్ చెప్తున్నానండి. ఇవన్నీ కూడా మీరు క్లాత్ మీద కుట్టుకోండి. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడానికి అవ్వదు, ఇవే రిపీట్ చేయడము. ఇది రిపీటెడ్ క్లాస్ కాబట్టి ఇంకా ఇదే లాస్ట్ అన్నమాట. ఇంకా ముడికుట్టు అండి. ముడికుట్లు కూడా మీకు ముడికుట్లలోని 16 రకాల ముడికుట్లు ఒక వీడియోలో చూపించాను. చూడకపోతే అది చూడండి. నెక్స్ట్ ఈ ముడికుట్టు కూడా చాలా సింపుల్ అండి. మనం సూది పైకి తీసిన తర్వాత దారం ఎడం చేత్తో పట్టుకొని మళ్ళీ ఆ సూదిలోకి 3 సార్లు చుట్టి ఆ దారం కొంచెం సూదిని కొంచెం పక్కకి కిందకి దించేయాలండి. మరి అందులో నుంచే దించేస్తే క్లాత్ పలచగా ఉందనుకోండి, అనవసరంగా మొత్తం అంతా కిందకి దిగిపోద్ది అనమాట. అందుకని ఏ క్లాత్కైనా నప్పాలి అంటే కాస్త పక్క నుంచి కిందకి దించేస్తే సరిపోతుంది. నెక్స్ట్ అల్లిక కుట్టు అండి. అల్లిక కుట్లలో కూడా చాలా రకాలైన కుట్లు మీకు నేర్పించాను. నవార్ కుట్లు అనేసి కొడితే వస్తుంది. నా ఛానల్లో ఉంటే చూడండి. నా ఛానల్లోకి వెళ్ళిపోయి ప్రతి స్టిచ్, ప్రతి వీడియో స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వచ్చేసేయండి. ఎందుకంటే నా ఛానల్లోని వరుసగానే నేర్పించాను. అయితే కొన్ని కుట్లు మాత్రం మధ్య మధ్యలో నేర్పించాను. ఈ రివిజన్లోని మీకు అవన్నీ వరుసగా వచ్చేస్తాయి అన్నమాట. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎప్పటికప్పుడు అప్ టు డేట్గా ప్రిపేర్ అయిపోతే ఈ వర్క్ల వల్ల మంచి లాభాలు ఉన్నాయి. ఇప్పుడు చక్కగా బ్లౌజ్కి వర్క్ చేస్తే చాలండి, మీకు వేలల్లో డబ్బులు ఇస్తున్నారు కదా. అందువలన మీకు వర్కుల వలన మంచి బెనిఫిట్ ఉంటుంది. ఇంట్లోనే ఖాళీగా ఉండకుండా ఇంట్లో పనులు అయిపోయాక ఆడవాళ్ళకి ఈ వర్కులు చాలా ఉపయోగపడతాయండి. చూసారా, రోజు చాలా బాగా వచ్చింది కదా. నెక్స్ట్ ఫిష్ బోన్ స్టిచ్ అండి. ఫిష్ బోన్ స్టిచ్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. అయితే ఫ్లై స్టిచ్ని కూడా ఫిష్ బోన్ స్టిచ్ అంటారు. అయితే ఇవన్నిటి రకాలని నేను వాటి పేర్లు నాకు తెలిసిన వరకు కూడా మీకు చెప్తూ ఉంటాను. అవి ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే ఫిష్ బోన్ స్టిచ్లో ఎన్నో రకాల ఫిష్ బోన్ స్టిచ్లు ఉన్నాయి. అయితే అవన్నీ కూడా మీకు ఆల్రెడీ చెప్పున్నాను. కొన్ని మీకు చెప్పలేనివి కూడా ఈ రివిజన్ వర్క్లోనే అవన్నీ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. ఇంకా ఈ 20 స్టిచెస్ చెప్పాను కదా, ఈ 20 స్టిచెస్ మళ్ళీ చెప్పను. మీరు మాత్రం ఈసారికి ఇవన్నీ కరెక్ట్గా నేర్చేసుకోండి. అయితే వీటి నుంచి చాలా రకాల స్టిచెస్ పుట్టాయి. ఆ స్టిచెస్ అయితే మాత్రం మళ్ళీ చెప్తూనే ఉంటాను. మొత్తం ఎన్ని స్టిచెస్ ఉన్నాయో అన్నీ కూడా మీకు రివిజన్ చేస్తున్నాను. ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు నేర్చుకోండి. ఇది స్ప్రింగ్ స్టిచ్ అనమాట. స్ప్రింగ్ స్టిచ్ని బులియన్ స్టిచ్ అని కూడా అంటున్నారు. దీనికి మనము ఏంటంటే రోజెస్ అలాంటివి మనము కుట్టామనుకోండి, అలాంటప్పుడు ఈ స్ప్రింగ్ స్టిచ్ చాలా యూజ్ అవుతుంది, చాలా బాగుంటుంది కూడాను. ఇది 3D స్టిచ్ లుక్కే వస్తుంది. అయితే కొంచెం దానికన్నా కొంచెం మామూలుగా ఉంటుంది అన్నమాట, అంతే. 3D స్టిచ్ ఏంటంటే కొంచెం ఇంకొంచెం ఎవాపరేట్ అయినట్టు కనిపిస్తుంది, అంతే తేడా అండి. కానీ ఈ స్ప్రింగ్ స్టిచ్ తోటి డిజైన్స్ చాలా అందంగా కనపడతాయండి. మీకు ఏమైనా ఇలాగా నేర్చుకుంటున్నప్పుడు డౌట్స్ వచ్చాయనుకోండి, వెంటనే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. నేను వీలైనంత తొందరగా కామెంట్స్ నేను చూస్తున్నానండి, చూసి క్లియర్ చేస్తున్నాను. చూసారు, ఈ బిలియన్ స్టిచ్కి మనము సూది పైకి తీసాం కదా, మళ్ళీ కొంచెం దూరం, ఎంత దూరంలో మనం స్ప్రింగ్ వేయాలనుకుంటున్నామో అంత దూరంలో సూదిని కిందకి దించి అక్కడ వరకు తీసుకొని వచ్చి స్ప్రింగ్ దారము సూది చుట్టూ తిప్పాలి. తిప్పి
మళ్ళీ వెనక్కి తెచ్చేసి ఇలాగా వీడియోలో చూపించిన విధంగా లాగామనుకోండి, స్ప్రింగ్ అలా కరెక్ట్గా పడిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే అక్కడ మనకి దారం అది కనపడటం అది ఉండదన్నమాట. చాలా బాగా వస్తుంది. కొంచెం ప్రాక్టీస్ చేయండి, కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలు మీకు ఐడియా వచ్చేస్తుంది. నెక్స్ట్ అండి ఆప్లిక్ వర్క్. ఈ ఆప్లిక్ వర్క్కి మనము ఏదైనా క్లాత్ సెపరేట్గా తీసుకోవాలి. నేను చిన్న డిజైన్ ఉన్న ఒక క్లాత్ తీసుకున్నాను. క్లాత్ తీసుకొని దాని మీద అంచుల వరకు టాకా కుట్టాను అనమాట. ఎందుకంటే టాకా కుట్టాను, ఆ క్లాత్ కదలకుండా ఉండాలని. క్లాత్ కదిలిందనుకోండి మనకి కుట్టుకోవడం కష్టమైపోద్ది. పోనీ గమ్ముతో అంటిద్దామన్నా గమ్ముతో అంటిస్తే మళ్ళీ అక్కడ సూది కిందకి దించడం పైకి తీయడము, గమ్ములో నుంచి గమ్మ ఆరిపోయి కాస్త గట్టిగా అయిపోద్ది అనమాట. కొంచెం కష్టంగా ఉంటుంది. అదే టాకా కుట్టేసుకున్నాం అనుకోండి, టాకా మీద నుంచే మనం ఇలాగా కాజా కుట్టేస్తాం దగ్గరగాను, అంతే. దానివలన చాలా బాగుంటుంది. ఈ ఆప్లిక్ వర్క్లో కూడా చాలా వర్క్లు ఉన్నాయి తెలుసండి. ఆ వర్క్లు కూడా మీకు చెప్తాను. అయితే నేను ఆప్లిక్ వర్క్లో వెరైటీస్ చెప్పలేదు ఇంకాను, అవి చెప్తాను. చాలా బాగుంటుంది. కాటన్ శారీస్ మీద చూసారా పూర్వం ఆర్గానిక్ శారీస్ వచ్చేవి కదా, వాటి మీద ఈ ఆప్లిక్ వర్క్లు భలే అందాన్ని తెచ్చిపెట్టేవి. నెక్స్ట్ రిబ్బన్ వర్క్ అండి. శాటిన్ రిబ్బన్ ఒకటి తీసుకోండి, దాన్నేమో ఈ విధంగా కుట్టుకోవచ్చు. శాటిన్ రిబ్బన్ వలన యూజ్ ఏంటంటే మనకి టైం ఎక్కువ వర్క్ చేసుకోవడానికి లేనప్పుడు ఈ శాటిన్ రిబ్బన్తో చేసుకుంటే మనకి తొందరగా వర్క్ అయిపోతుంది, ఫాస్ట్గా చేసుకోవచ్చు. చూడడానికి కూడా రిచ్ లుక్ వస్తుంది. మనము కలర్స్ కాంబినేషన్ అది చూసుకోవాలి. శాటిన్ రిబ్బన్ కొంచెం షైనింగ్ ఉన్నట్టు చూసుకుంటే అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మనము సూది పైకి తీసి కిందకి దించేటప్పుడు చెయ్యితో పట్టుకొని దించాలండి, లేదంటే అది మామూలు దారంలా దిగిపోతుంది అనమాట. చెయ్యి పట్టుకోవడం వలన వంపు లేకుండా చక్కగా అలా దిగుతుంది, చాలా చక్కగా వస్తుంది. ఇందులో కూడా చాలా వెరైటీస్ నేర్పించున్నాను. నెక్స్ట్ అండి బీడ్స్ వర్క్ నేను ఇంతవరకు ఒకసారి కూడా నేర్పించలేదు. యాక్చువల్లీ ఏంటంటే బీడ్స్ వర్క్ కోసం మనం సన్న సూది తీసుకోవాలి. నేను సూదులు చూపించాను కదా నిన్న, అందులో సన్న సూది బీడ్స్ కోసం తీసుకొని అందులో బీడ్స్ ఎక్కించి దారం కూడానండి మిషన్ దారం తీసుకోండి. మిషన్ దారం అయితే గట్టిగా ఉంటుంది. ఈ దారం కనిపించదు కాబట్టి మీరు క్లాత్ కలర్ దారం తీసుకుంటే బెస్ట్. తీసుకొని ఇలాగా పూసలు ఎక్కించుకొని కుట్టుకోవడమేనండి. అయితే ఎక్కువ పూసలు ఒకేసారి ఎక్కిస్తే మధ్య మధ్యలో మనము వాటికి టాకాలు వేసుకోవాలి. అదే మనం 4 పూసలు ఈ విధంగా ఎక్కించుకున్నాం అనుకోండి, ఇంకా టాకాతో పని ఉండదు, జాగ్రత్తగా కుట్టుకోవడమేనండి ఈ విధంగాను. నెక్స్ట్ అండి చెమ్కీ వర్క్. ఈ చెమ్కీ వర్క్ అండి, ఈ చెమ్కీ చూసారా గంటలుగా ఉంటుంది. అందులోని సూదిలో నుంచి దారం పైకి తీసిన తర్వాత చెమ్కీని పూస ఎక్కించాక పూస వదిలేసి చెమ్కీలో నుంచి సూదిని కిందకి దించాలన్నమాట. అంతే. ఆ చెమ్కీ ఆ క్లాత్కి పట్టేసి ఉంటుంది. ఈ వర్క్ చాలా బాగుంటుందండి. పిల్లలకి పర్సులు అలాంటివి షైనింగ్గా కుట్టాలంటే పర్సు పైన ఈ చెమ్కీ కుడితే ఎంతో అందంగా ఉంటుంది. యాక్చువల్లీ నేను చిన్నప్పుడు కుట్టుకున్నాను అనమాట. ఇలాగా కుట్టుకుంటే అసలు అందరూ అడిగారు, భలే ఉంది నాకు కుట్టు పెట్టాను. అలాగే కుట్టు పెట్టాను కొందరికి. చాలా బాగుంటుందండి చెమ్కీ వర్క్ కూడా నేను ఇంతవరకు ఒకసారి కూడా మీకు చూపించలేదు కదా, ఇదే మొదటిసారి కదా చూపించడము. అయితే చెమ్కీ వర్క్లో చాలా రకాలు ఉన్నాయండి. ఫ్లాట్ చెమ్కీలు ఉంటాయి, దాని నుంచి గొలుసు చెమ్కీ అని, టాకా చెమ్కీ అని, కాడ చెమ్కీ అని, అలా రకరకాలు కుట్టచ్చు. అద్దంలో ఎన్ని రకాల కుట్లు ఉంటాయో అలా చెమ్కీలో కూడా ఎన్నో రకాల కుట్లు ఉంటాయి. అవి కూడా చెప్తాను, ఎందుకంటే మొదటిసారి బేసిక్గా మీకు ఇది చూపిస్తున్నాను అనమాట. సింపుల్గా కుట్టేది ముందు చూపిస్తున్నాను. అలాగే ఈ 20 కుట్లు కూడా సింపుల్గా కుట్టేవేనండి, జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ 3D స్టిచ్ అండి. దీనికోసం అని చెప్పేసి ఒక రీఫిల్ తీసుకున్నాను. రీఫిల్ అలా పెట్టేసి గీత మీద చూడండి ఇలాగా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ముద్ద కుట్టేస్తున్నాను అనమాట. రీఫిల్ కదలకుండా ఎడమ చేత్తో పట్టుకొని కుడి చేత్తో కుట్టేసుకుంటుంటే సరిపోతుందండి. చాలా సింపుల్ అండి. కుట్టేశాక నెమ్మదిగా రీఫిల్ తీసేసేయండి. చక్కగా వచ్చింది కదా. నెక్స్ట్ అద్దం కుట్టండి. అద్దం కుట్టు కోసం మనము అద్దం తీసుకొని
దాని చుట్టూ గీత గీసుకుంటాము. దీనికి నేను కాడ అద్దం కుట్టు కుడుతున్నాను అనమాట. నాకెందుకో కాడ అద్దం కుట్టు అన్నిటికన్నా చాలా బాగుంది అనిపించిందండి, చాలా కళగా అనిపించింది. మీకు అదే చూపిస్తున్నాను. ఇప్పటి వరకు మీకు చాలాసార్లు అద్దం కుట్టడం అది చూపించాను కదా, మీకు మరొకసారి అద్దం కుట్టడం చూపిస్తున్నాను. అద్దం కుట్టడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే చాలా డిజైన్స్కి అద్దాలు మంచి అందం తెచ్చిపెడతాయి కదా. అందుకే మెయిన్ స్టిచెస్ అన్నీ కూడా నేను ఇక్కడ చూపించాను. చూడండి, మొత్తం కాడకుట్టు కుట్టిన తర్వాత ఈ విప్పుడు స్టెమ్ స్టిచ్ నేర్పించాను కదా, అలాగా విప్పుడు స్టెమ్ స్టిచ్ కుట్టాలి. అంటే ప్రతి కాడకుట్టులో నుంచి ఈ విధంగా దారము మళ్ళీ ఇంకొక రౌండ్ తీసుకుని వెళ్తూ ఉండాలన్నమాట. ఇలా లాస్ట్ వరకు తీసుకెళ్ళిన తర్వాత అద్దం దాని మీద పెట్టేసి గట్టిగా లాగండి. గట్టిగా లాగితే స్టిఫ్గా పట్టినట్టు ఉంటుంది అన్నమాట. దాని మీదకి వచ్చేస్తుంది ఆ దారం, అద్దం మీదకి దారం వచ్చేస్తుంది. చూడండి, వచ్చింది కదా, ఎంత సింపుల్గా వచ్చేసిందో చూసారా, వచ్చింది కదా. దీనికి మళ్ళీ ఇంకొకసారి విప్పుడు స్టెమ్ స్టిచ్ కుట్టాలన్నమాట. అంటే దాని చుట్టూతా చూడండి, స్టెమ్ చుట్టూతా మళ్ళీ దారము లాగుతూ గట్టిగాను కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఇంకా అది అలాగా స్టిఫ్గా పట్టినట్టు ఉంటుంది అన్నమాట. చూడండి, చక్కగా తిరుగుతుంది కదా, స్టిఫ్గా పట్టేస్తుంది. ఇంకొక రౌండ్ కుట్టడం వలన స్టిఫ్గా పట్టేసింది. అంతేనండి, చాలా సింపుల్. మీకు స్టిచెస్ అన్నీ ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఏ డౌట్స్ ఉన్నా కూడా అడగండి. మొత్తం 20 స్టిచెస్ మెయిన్ స్టిచెస్ అండి, ఇవి నేర్చుకోండి. దీని తర్వాత మళ్ళీ రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవా మరి.